స్టార్ ఆటగాళ్లు ఉన్నా ఆ జట్టు ఇప్పటికీ కంబ్యాక్ ఇవ్వలేకపోతుంది. పాకిస్తాన్ జట్టు అయితే పతనానికి చేరుకుంది. మరి లంకకి ఎలా సాధ్యమైంది? ఈ మార్పు అంతా తెచ్చింది ఒక్కడే, అతడే శ్రీలంక లెజెండరీ ప్లేయర్ సనత్ జయసూర్య. ఒకప్పుడు ఈ పేరు వింటే ప్రపంచ క్రికెట్ దేశాలకు వణుకు. అలాంటి వాడు మళ్ళీ తిరిగి వచ్చాడు. కిందకు పడిపోయి కోలుకోలేని స్థితిలో ఉన్న జట్టును నిలబెట్టాడు. ఈసారి కోచ్గా నీరు కారిపోయి పాతాళానికి పడిపోతున్న లంక జట్టును తన సంకల్పంతో తిరగబడేలా చేశాడు. సింహలీయుల టీం నిండా సింహాలను నింపాడు. ఇన్నేళ్ల వయసులో జయసూర్యకి ఎందుకింత కష్టం? డబ్బు కోసమా, పేరు కోసమా, ఖ్యాతి కోసమా? ఇవేమీ కాదు. అతను తన దేశం కోసం మళ్ళీ తిరిగొచ్చాడు. అలాంటి దేశభక్తుడి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. లంక క్రికెట్లో దిగ్గజాల లిస్టులో జయసూర్య ముందు వరుసలో ఉంటాడు. ప్లేయర్గా అత్యద్భుతమైన కెరీర్ ఈ దిగ్గజ క్రికెటర్ సొంతం. ఒక క్రికెటర్గా వన్డేల్లో 10,000కు పైగా పరుగులు చేస్తేనే గొప్పగా భావిస్తాం. కానీ జయసూర్య బౌలింగ్లో కూడా రాణించి 300 పైగా వికెట్లను తన ఖాతాలో వేసుకుని వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్గా నిలిచాడు. ప్లేయర్గా ఉన్న రోజుల్లో ఒక వెలుగు వెలిగిన జయసూర్య శ్రీలంక క్రికెట్కు దాదాపు 2 దశాబ్దాలకు పైగా తన సేవలను అందించాడు. జయసూర్య క్రికెట్లో కొనసాగుతున్నంత కాలం శ్రీలంక క్రికెట్ అత్యున్నత స్థితిలో ఉండేది. ప్లేయర్గా ఈ దిగ్గజం నెలకొల్పిన రికార్డ్స్, గెలిపించిన మ్యాచ్లు ఎన్నో ఉన్నాయి. జట్టు మొత్తం విఫలమైన సింగిల్ హ్యాండ్తో విజయాలను అందించిన మ్యాచ్లు లెక్కలేనన్ని. 22 సంవత్సరాల పాటు లంక క్రికెట్ జట్టు తరపున ఆడి జట్టును ఎక్కడా పడిపోకుండా నిలబెట్టాడు. 1989లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ లంక మాజీ ఓపెనర్ 1996 వన్డే వరల్డ్ కప్లో తన విశ్వరూపాన్ని చూపించాడు.